హలో అండి, నా పేరు లక్ష్మి. ఏ దేశమెగిన నవల 13వ భాగం. ఈ పరిస్థితుల్లోనే ఓ రోజు రాత్రి, అప్పటికి ఇంకా మనవడు మనవరాలు ఇంకా ఇంటికి రాలేదు. అన్నపూర్ణేశ్వరి టైంకి భోంచేసి వెళ్ళి తన గదిలో పడుకుంది. ఎందుకో అర్ధరాత్రి ఆవిడకు మెలకువ వచ్చింది. హాల్లో అలికిడి వినబడి తలుపు ఓరగా తెరిచి చూసింది. అనంతసాయి, శివానీలు తాగిన స్థితిలో లోపలికి వస్తూ కనిపించారు. సత్యవతి ఇంగ్లీష్లోనే పిల్లల మీద కోప్పడింది. వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే బదులు చెప్పి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. ఈ సంఘటన చూసిన మరునాడు ఎవరినీ ఏమీ అడగలేదు ఆవిడ. మౌనంగా తన పని తాను చేసుకుపోతూ ఉండిపోయింది. డాక్టర్ గోపాల్ 2 రోజులుగా డెట్రాయిట్లో లేడు. రావడానికి ఇంకో 2 రోజులు పడుతుంది. తండ్రి ఊళ్ళో లేకపోవడం, అటు పరీక్షలు కూడా అయిపోవడంతో ఆట విడుపుగా అన్నా చెల్లెళ్ళిద్దరూ పూర్తిగా తమ పాత అలవాటులోకి వెళ్ళిపోయారు. నాయనమ్మ కూడా పట్టించుకోకపోవడంతో మరునాడు కూడా అలాంటి స్థితే ఎదురైంది. అన్నపూర్ణేశ్వరికి పరిస్థితి చాలా వరకు అర్థమైంది. తల్లిదండ్రులు గోపాల్, సత్యవతి మన తెలుగు సాంప్రదాయాలు, ఆచారాలు కొంతవరకైనా పాటిస్తున్నారు. కానీ పిల్లలు ఇద్దరు పూర్తిగా వాటికి దూరం అయ్యారు. కట్టుబాట్లలో ఉన్నట్టు నటించి కొన్ని రోజులు తనను నమ్మించారంతే. నిజానికి వీళ్ళకి మాతృభాషాభిమానం లేదు. ఆచార వ్యవహారాల మీద మమకారం లేదు. పిచ్చి పిచ్చి డ్రస్సులు, అర్ధరాత్రి దాకా పార్టీలు, మందు తాగడం ఇదే జీవితం అనుకుంటున్నారు. పూర్తిగా అదుపు తప్పిపోయారు. ఇదే విషయం గమనించి బాధపడుతూ మరునాడు రాత్రి నిద్రకు దూరమైంది అన్నపూర్ణేశ్వరి. అర్ధరాత్రికి షరామామూలే. అన్నా చెల్లెళ్ళిద్దరూ సుమారు 1 గంట ప్రాంతంలో తాగి వచ్చారు. పిల్లలు టైంకి ఇంటికి రాలేదన్న ఆతృత గాని, కంగారు గాని సత్యవతిలో లేదు. వాళ్ల కోసం ఆమె ఎదురు చూడనూ లేదు. తన గదిలో హాయిగా నిద్రపోతుంది. పనివాళ్లు తలుపు తీశారు. కావాలనే లేచి హాల్లోకి వచ్చింది అన్నపూర్ణేశ్వరి. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ చూశారు. కానీ చూడనట్టే తూలుతూ జాగ్రత్తగా ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోయి పడుకున్నారు. ఆ టైంలో తను నోరు విప్పి ఏమన్నా అడిగినా అది లేనిపోని గొడవలకు దారి తీయవచ్చు అన్న భయంతో తిరిగి తన గదిలోకి వచ్చేసింది ఆవిడ. మిగిలిన రాత్రి ఆవిడకు నిద్ర పట్టలేదు. కొడుకు కుటుంబ పరిస్థితి ఏమిటో ఇప్పుడు ఆవిడకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇల్లు పట్టని తండ్రి, తన పనేదో తాను చేసుకుపోయే తల్లి, బాధ్యతలు మరిచి విందులు, వినోదాలు, తాగుడుతో కాలక్షేపం చేసే పిల్లలు, పైగా పిచ్చి పిచ్చి డ్రస్సులు. తను ఆడపిల్ల అనే సంగతి మర్చిపోయి అరాకొరా దుస్తులతో తిరిగే మనవరాలు. ఏమిటి వీళ్ల జీవితం? ఎంతో పద్ధతుల్లో అక్కడ ఇండియాలో తమ పెంపకంలో పెరిగిన తన కూతురు భ్రవరాంబ పిల్లలు నవీన్, మహేశ్వరులు ఎక్కడా? వీళ్ళెక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలైన సువాసనలు వెదజల్లే పూలకి, కాగితం పూలకి ఉన్నంత తేడా ఉంది. ఇలాంటి బాధ్యతారహితంగా పెరిగిన కొడుకు పిల్లలకే తన కూతురు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. తన కొడుకు కూతుళ్ళ 2 కుటుంబాలు దగ్గర కావాలని, పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలని ఆశపడింది. అది నెరవేరేలా లేదు. ఇక్కడ తన మాట ఎవరు వింటారు? తను ఇండియా వెళ్ళిపోవడం మంచిది. ఈ కుటుంబాన్ని బాగు చేయడం తన వల్ల ఏ పని కాదు. కొంతసేపు తనలో తాను కుమిలిపోతూ, కాసేపు ఏడుస్తూ, కాసేపు ఆలోచిస్తూ అలా మిగిలిన రాత్రంతా భారంగా గడిచిపోయింది. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపోయిందామ. దాంతో తెల్లవారినా ఆవిడ తలుపులు తెరుచుకోలేదు. సత్యవతికి ఒకటే టెన్షన్. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజలు పురస్కారాలతో ఇల్లంతా సందడి చేసే అత్తగారు ఉన్నట్టుండి తెల్లవారినా బయటకు రాకపోవడం ఆమె కంగారు పుట్టించింది. 10 గంటల తర్వాత గట్టిగా తలుపు కొడితే అప్పుడు మెలకువ వచ్చి లేచింది అన్నపూర్ణేశ్వరి. అప్పుడు కూడా తనకు ఒంట్లో బాగాలేదని, కంగారు పడాల్సిన పని లేదని చెప్పింది గాని తలుపు తీయలేదు. మామూలుగా స్నానాధికాలు ముగించుకుని తిరిగి పడుకుంది. సత్యవతి ఎంత బతిమాలుకున్నా గది తలుపు మాత్రం తీయలేదావిడ. ఏం జరిగింది? 4వ రోజు ఇంటికి రాగానే ముందుగా సత్యవతిని గోపాల్ అడిగిన ప్రశ్న అది. నిన్నంతా అత్తగారు బయటికి రాలేదు, ఏమీ తినలేదు, అప్పుడప్పుడు ఏడుస్తూనే ఉంది, కిటికీ గుండా అంతా గమనిస్తూనే ఉంది. సత్యవతి ఎంత బ్రతిమాలినా ఆవిడ అలకపాన్పు దిగలేదు. కారణం కూడా అర్థం కాలేదు. దాంతో ఎందుకైనా మంచిదని ఆ రాత్రి లాస్ ఏంజల్లో ఉన్న భర్త గోపాల్కు ఫోన్ చేసి పరిస్థితి వివరించింది ఆమె. దాంతో సాయంకాలానికి రావాల్సిన వాడు కాస్త ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఉదయం ఫ్లైట్కు తిరిగి వచ్చేశాడు. మాట్లాడవేంటి సత్య? ఏం జరిగింది? అమ్మను చూసే ముందు అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి కదా మాట్లాడడానికి అని అడిగాడు.
ఏం చెప్పను? ఏం జరిగిందో నాకు తెలిస్తే కదా చెప్పడానికి. ఒకటి మాత్రం చెప్పగలను. పిల్లలు ఇద్దరూ నా మాట కూడా చేయకుండా పాత పద్ధతుల్లో తాగి అర్ధరాత్రి ఇంటికి వస్తున్నారు. ఆవిడ చూసి ఉంటుంది. అందుకే ఆవిడ కోపంతో ఇలా చేస్తోందనుకుంటున్నాను. మీరు వెళ్ళి మాట్లాడండి, విషయం తెలుస్తుంది అంది. వాళ్ళిద్దరూ ఎక్కడా? సీరియస్గా అడిగాడు. ఉదయమే బయటికి వెళ్ళిపోయారు. ఫోన్ చేసి పిలవమంటారా? వద్దు అంటూ లేచి తల్లి గది ముందుకు వెళ్ళి తలుపు కొట్టాడు. అమ్మా తలుపు తీ అంటూ పిలిచాడు. కొడుకు పిలుపు వినిపించిన కొద్దిసేపటికి ఆవిడ నీరసంగా లేచి వచ్చి తలుపు తీసింది. కొడుకు ఏమీ మాట్లాడలేదు. ముభావంగా వెళ్ళి ఎప్పటిలా బెడ్ మీద పడుకుంది. వచ్చి తల్లి పక్కన మంచం మీద కూర్చున్నాడు. సత్యవతి వచ్చి డోర్లో నిలబడింది. నిన్నటి నుంచి ఏమీ తినలేదు, బయటకు రాలేదని చెప్పింది నీ కోడలు. చెప్పమ్మా, ఆరోగ్యం బాగాలేదా? మృదువుగా అడిగాడు. నా ఆరోగ్యం బాగానే ఉంది. ఇంటి దగ్గర వాళ్ళంతా ఎలా ఉన్నారని బెంగగా ఉంది. ఇండియా వెళ్ళిపోతాను, నన్ను పంపించేయి అంటున్నప్పుడు ఆమె గొంతులో బాధని అర్థం చేసుకోగలిగాడు గోపాల్. అలాగే, అంతగా వెళ్ళిపోవాలనుంటే నిన్ను ఆపను. అందుకోసం నువ్వు ఇలా ఏమీ తినకుండా నీలో నువ్వే బాధపడితే మేము చూడలేం. నా మాట విను, లేచి రామ్మా, భోంచేద్దాం అంటూ తల్లి చేయి పట్టుకున్నాడు. చేయి వెచ్చగా ఉంది. కంగారుగా నుదుటి మీద చేయి ఉంచాడు. వెచ్చగా కాలిపోతున్నట్టుంది. మై గాడ్, అమ్మా, ఇంత జ్వరం ఉంచుకొని మౌనంగా ఎలా పడుకున్నావు? సత్య, ఏంటిది? అమ్మకు జ్వరంగా ఉన్న సంగతి కూడా నీకు తెలీదా? అన్నాడు అసహనంగా. ఎలా తెలుస్తుంది? కనీసం మనసులో ఏముందో కూడా నాకు చెప్పలేదు. గది వదిలి బయటకు ఎంత పిలిచినా రాలేదు. నాకెలా తెలుస్తుంది? అంది నొచ్చుకుంటూ సత్యవతి. వద్దురా, మీరు కంగారు పడక్కర్లేదు. మనసులో బాధ కన్నా జ్వరం ఎక్కువేమీ కాదు, అదే తగ్గిపోతుంది అంటూ కళ్ళు మూసుకొని పడుకుంది అన్నపూర్ణేశ్వరి. ఓకే, ఇలా జ్వరంతో ఉండి నువ్వు ఇండియా వెళ్ళలేవు. జ్వరం తగ్గితే గానీ ప్రయాణం ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదు. టాబ్లెట్లు వేసుకొని పాలు తాగు అంటూ తనే జ్వరం మాత్రలు మింగించి పాలు తాగే వరకు దగ్గర కూర్చున్నాడు గోపాల్. 3 రోజుల పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడింది అన్నపూర్ణేశ్వరి. వారం రోజులకు గానీ ఆమె ఆరోగ్యం కుదిరపడలేదు. కొడుకుతోనూ కోడలతోనూ ఏదో నామమాత్రంగా మాట్లాడమే గాని మనవడు మనవరాలితో అయితే అసలు మాట్లాడలేదు ఆమె. వాళ్ళు దగ్గరకు వచ్చి పలకరించినా పలకలేదు. ఆవిడ ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఇక్కడ ఇండియాలో మున్నలూరు నుంచి రోజు ఫోన్ చేసి పెద్ద కొడుకు, అల్లుడు, కూతురు, కోడలు అంతా విచారిస్తున్నారు. వాళ్ళంతా ఈ పరిస్థితికి చాలా బాధపడుతున్నారు, కంగారు పడుతున్నారు. ఆవిడ మనసులో ఏముందనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఆవిడ ఆరోగ్యం కుదుటపడే వరకు డాక్టర్ గోపాల్ తన ప్రోగ్రామ్స్ని కుదించుకోవలసి వచ్చింది. ఆరోగ్యం కుదుటపడగానే ముందుగా మున్నలూరులోని పెద్ద కొడుక్కి ఫోన్ చేయించి తను తిరిగి వచ్చేస్తున్నట్టు చెప్పింది అన్నపూర్ణేశ్వరి. కారణం ఏమిటని అడిగిన రామలింగేశ్వరరావుకి ఇక్కడ నచ్చలేదు అని మాత్రం చెప్పి ఊరుకుంది. ఆ రోజు సాయంత్రం పెందరాళి ఇంటికొచ్చేశాడు గోపాల్. రావడమే కాదు, బయట ఎక్కడో డ్యాన్స్ హాల్లో ఉన్న కొడుకు, కూతురికి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాల్సిందిగా ఆర్డర్ వేశాడు. అలా రాత్రి 8 గంటలకి కుటుంబ సభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేశాడు గోపాల్. అన్నపూర్ణేశ్వరి కూడా వచ్చి కూర్చుంది. నేను ఇండియా వెళ్ళిపోతాను. ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? కొడుకును అడిగింది ఆవిడ. అమ్మ, నిన్ను వెనక్కి పంపించేయడం పెద్ద సమస్య కాదు. కానీ నువ్వు ఈ నిర్ణయానికి రావడానికి బలమైన కారణం ఏదో ఉంది. అది ఎంత నిష్ఠూరమైనా పర్వాలేదు, నువ్వు చెప్పాలి. చెప్పకుండా వెళ్ళిపోతే మేం చాలా బాధపడతాం అడిగాడు. లేదురా, చెప్పేంత బలమైన కారణం ఏమీ లేదు, వెళ్ళిపోతాను అంతే అంది. నీకు నచ్చని విషయాలు ఇక్కడ ఏం జరిగాయి? కొడుకు ప్రశ్నతో అన్నపూర్ణేశ్వరిలోని సహనం ఒక్కసారిగా అడుగంటి విసుగు, కోపం కళ్ళల్లో తొంగి చూశాయి. ఏం జరగాయి కాదురా, ఏం జరగలేదని అడుగు. ఇది సంసారమా? సంసారంలాగా ఉందా? ఉండడానికి లంకంత కొంప ఉంది. ఏం లాభం? దయ్యంలా కొంపనట్టు పెట్టుకొని ఉండి ఎవరెటు పోయినా తనకు పట్టనట్టు ఉంటుంది నా కోడలు. ఇల్లు పట్టకుండా సంపాదన కోసం ఊళ్ళమ్మడి తిరుగుతావు నువ్వు. ఇక నీ పిల్లల దృష్టిలో ఈ ఇల్లు ఒక హోటల్. రాత్రి ఏదో టైంకి వచ్చి పడుకుంటారు. తెల్లవారుగానే ఊరి మీద పడి తిని తాగి చిందులేస్తూ అడ్డగాడిదలా బాధ్యత లేకుండా తిరుగుతారు. ఇది మీ బతుకు. ఇది చూడ్డానికైనా నేను 1000 మైళ్ళ దూరం నుంచి ఇక్కడికి వచ్చాను? సూటిగా నిలదీసింది. ఆవిడ మాటలకు తుపాకీ దెబ్బతిన్న పక్షుల్లా భార్యాభర్తలిద్దరూ పిలవిల్లాడారంటే ఆశ్చర్యం లేదు. ఆ షాక్ నుంచి వాళ్ళు కోలుకోకముందే తిరిగి మాట్లాడింది అన్నపూర్ణేశ్వరి.
మీరు నన్ను మోసం చేశారు. ఎందుకని నేను అడగను. మీరు అమెరికా వచ్చే ముందు నేను చెప్పిన మాటలు పెడచెవిన పెట్టారు. 20 సంవత్సరాల క్రితం మాటలు మీకు ఇంకా గుర్తుంటాయని అనుకోను. కానీ మీ పిల్లలు పద్ధతిగానే పెరుగుతున్నారని నన్ను నమ్మించడం కోసం వాళ్ళతో అలా ఫోటోలు తీసి ఇండియా పంపించారు. కానీ వాళ్ళు మన పద్ధతుల్లో పెరగలేదు. నేను ఇక్కడికి వచ్చాక కూడా నన్ను నమ్మించడం కోసం వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పద్ధతుల్లో ఉన్నట్టు నటింపజేశారు. అంతే. ఇదో నువ్వు ఊళ్ళో లేని ఈ 4 రోజుల్లో వీళ్ళు అసలు రూపాలేమిటో నాకు బాగా తెలిసిపోయింది. ఆ దుస్తులేంటి, ఆ తీరేమిటి, తప్పదాగి అర్ధరాత్రి ఇంటికి రావడం ఏంటి? ఇదే మా ఊళ్ళో అయితే చెంప పగలగొట్టేదాన్ని. ఇదే పిల్లల్ని పెంచే లక్షణం అన్నదావిడ. అప్పుడు కూడా భార్యాభర్తలిద్దరూ మౌనమే సమాధానంగా నేలచూపులు చూస్తూ ఉండిపోయారు. కానీ ఆవిడ మాటలకు రోషం పొంగుకొచ్చి కోపంగా చూశాడు అనంతసాయి. ఇట్స్ టూ మచ్ నాయనమ్మా. నువ్వు ఇండియా నుంచి వచ్చావు. ఇక్కడి పద్ధతులు నీకు తెలీదు అంటూ ఏదో చెప్పబోయాడు. పద్ధతుల గురించి నువ్వు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. బుద్ధి లేని పడవ. చెల్లెలకి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు పనికి మాలిన వెధవలా తయారయ్యావు. సిగ్గులేదు? ఏమిటి పద్ధతులు? ఇల్లు పట్టకుండా అర్ధరాత్రి దాకా బార్ల్లోనూ పార్టీల్లోనూ పిల్లలు తిరగాలని మీ అమెరికా ప్రభుత్వం చట్టం ఏమన్నా చేసిందా? దాని అవతారం చూసావా? తొడలు కనపడేలా ఫ్రాకులు, చంకలు కనపడేలా జాకెట్లు, నడుం కనపడేలా డ్రెస్సులు. ఇదా ఫ్యాషను? ఇదా సంస్కృతి? మన దేశంలో ఇలాంటి డ్రెస్సులు సినిమాల్లో వేస్తారు, ఇళ్లలో కాదు. తెలుగు వాళ్ళ పిల్లలయ్యి మీలో చూద్దామన్నా ఒక్కటైనా తెలుగు లక్షణం కనబడుతోందా? గద్దిచ్చింది. ఏమిటి తెలుగు లక్షణం? ఒళ్ళంతా కప్పుకొని కంట్రీ ఉమెన్లా తిరగడమా? బ్లడీ ట్రెడిషనల్ నాన్ సెన్స్. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ అంటూ పిచ్చి పట్టినట్టు పెద్దగానే అరిచేసి లోనకు పోబోయింది శివాని. ఆగవే, అక్కడే ఆగు అంటూ హెచ్చరించింది అన్నపూర్ణేశ్వరి. డాక్టర్ గోపాల్కి కొడుకు కూతురు ఇద్దరి మాటలు చేతలు చాలా బాధ కలిగించేవిగా ఉన్నాయి. వస్తున్న కోపానికి లేచి వాళ్ళిద్దరి చెంపలు పగలగొట్టాలనుంది. కానీ తను రెచ్చిపోతే ఇంట్లో పెద్ద సీన్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో మౌనంగా ఊరుకున్నాడు. ప్రతి సమస్యకు ఏదో సరైన పరిష్కారం ఉంటుంది. దాన్ని కనిపెట్టాలి గాని గొడవ పడినంత మాత్రాన ఇప్పటికిప్పుడు తమ పిల్లలు బుద్ధిమంతులు కాలేరు. అతడి ఆలోచనలు ఓ కొలిక్కి రాకముందే అన్నపూర్ణేశ్వరి సోఫాలోంచి లేచి మనవరాలి ముందుకెళ్ళింది. మనవరాలి కళ్ళల్లో ఆవేశం, కోపం గమనించి తను గంభీరంగా చూసింది. ఏమిటే చెప్పు. నీ అమ్మా బాబుతో నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అర్థం కాకపోవచ్చు. కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోలేని పిచ్చిదాన్ని కాను. మీరు ఆడింది ఆటగా పాడింది పాటగా బాధ్యత లేకుండా తిరిగితే మీ అమ్మా బాబు ఊరుకోవచ్చు. కానీ నేను ఊరుకోను. మీ కాళ్ళు విరగ్గొట్టి చేతిలో పెడతాను. వయసు అయిపోయిన ముసలిది ఏం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. పేడ పిసికి పిడకలు జరిచిన చేతులివి. వీటి బలం గురించి మీకన్నా మీ నాన్నకే ఎక్కువ తెలుసు. అలాగని ఇక్కడే ఉండిపోయి మిమ్మల్నేదో ఉద్ధరించాలనే ఉద్దేశం నాకు లేదు. మీ ఇష్టం వచ్చినట్టుండండి. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. మీ గురించి ఆశ వదులుకునే వెళ్ళిపోతున్నాను. భవిష్యత్తులో మీరే కాదు, మీ సంతతి వాళ్ళు మేం కూడా భారత సంతతికి చెందిన వాళ్ళం అని చెప్పుకోవడానికి తప్ప ఇండియాలో మీకంటూ బంధువులెవరూ ఉండరు. కలిసిపోండి. మీరంతా అమెరికా వాళ్లతో కలిసిపోయి సంతోషంగా ఉండిపోండి అంటూ ఇక ఆపై ఏం మాట్లాడాలో తెలియక కళ్ళనీళ్లు కొక్కుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు మూసుకుంది అన్నపూర్ణేశ్వరి. శివాని, అనంతులు తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. చాలాసేపు భార్యాభర్తలిద్దరే అక్కడ మిగిలారు. మీరు మౌనంగా ఉంటారనుకోలేదు. పిల్లల మీద కనీసం కోపడాల్సింది అంది బాధగా సత్యవతి. పెద్దగా నిట్టూర్చి భార్య వంక చూశాడు గోపాల్. లేదు సత్య, వాళ్ళ మీద కోపట్టం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ప్రస్తుతం వాళ్ళనేమీ అనకు. మా అమ్మతో విపులంగా మాట్లాడాల్సి ఉంది. ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకుందాం. నువ్వు వెళ్ళి పిల్లలతో ప్రస్తుతానికి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడి సమాధానపరచు. ఈ లోపల నేను మా అమ్మతో మాట్లాడతాను. వాళ్ళని ఆ గది పక్కకు రానియకు అంటూ లేచాడు. ఏం మాట్లాడతారు అడిగింది సత్యవతి. నువ్వు కూడా పక్కనుండాలనుకుంటున్నావా? అలాగని కాదు. కానీ నాకెందుకో ఈ పరిస్థితులు కంగారు పుట్టిస్తున్నాయి. కంగారు దేనికి? ఓకే, ఓ పని చెయ్యి. వాళ్ళిద్దరినీ గది బయటకు రాకుండా తాళం పెట్టిరా. మన మాటలు వాళ్ళు వినటం ప్రస్తుతం మంచిది కాదు. వాళ్ళు గొడవ చేస్తారేమో. చేయని, ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతానికి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడం మర్చిపోకు. అలాగే అంటూ తను సోఫాలోంచి లేచింది సత్యవతి.
అంతలోనే ఏదో అనుమానం వచ్చి భర్త వంక చూసింది. ఏమిటి సత్య, ఇంకా సందేహమా అడిగాడు. అంటే ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆవిడ సిద్ధంగా ఉందా? మీ అమ్మగారి కోపం తెలియంది కాదు. ఆవిడ నా తల్లి, నాతో మాట్లాడడానికి ఎప్పుడూ అభ్యంతరం చెప్పదు. నువ్వు వెళ్ళి త్వరగా రా అంటూ తల్లి గది వైపు అడుగులు వేశాడు గోపాల్. వెళుతున్న భర్తను చూస్తుంటే సత్యవతికి అర్థమైపోయింది ఆయన అప్పటికే ఏదో ఒక నిర్ణయానికి వచ్చేశాడని. ఆ విషయాన్ని చర్చించడానికే తల్లి వద్దకు వెళ్తున్నాడని ఊహించింది. తను దగ్గర ఉంటే మంచిది కదా. భర్త చెప్పినట్టు ముందు కొడుకు కూతురిని సమాధానపరిచి బయటికి రాకుండా వాళ్ళిద్దరినీ గదుల్లోనే ఉంచి తాళం వేసి వచ్చే ఉద్దేశంతో వేగంగా అటు నడిచింది. తరువాయి భాగం మరో వీడియోలో.